నేషనల్ మజ్దూర్ ఇండియా యూనియన్ యొక్క జిల్లా సమావేశాలను నెల్లూరు నగరంలోని పురమందిరంలో నిర్వహించారు. నెల్లూరు జోనల్ ప్రథమ సమావేశాలు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, శ్రీహర్ష విద్యా సంస్థల డైరెక్టర్ హరిబాబు తదితరులు ప్రసంగించారు. జోనల్ కార్యదర్శిగా శ్రీనివాస్ కుమార్ను ఎన్నిక చేశారు. అనంతరం వేమిరెడ్డి పట్టాభిరెడ్డిని జోనల్ ఉద్యోగులు ఆత్మీయ అభిమానంతో జీడిపప్పు మాలతో ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమంలో 5 జిల్లాల ఆర్టీసీ పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శిగా ఎన్నికైన శ్రీనివాస్ కుమార్ను పలువురు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో సభా నిర్వాహకులుగా లుక్సన్ వ్యవహరించారు. సమస్యల పరిష్కారంలో నా యొక్క అవసరం ఉన్న సందర్భాల్లో నేను ఎక్కడికి వెనకడుగు నేను కూడా మీకు తెలియజేస్తున్నాను. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, నేత మా ఆదర్శ నేత యువనేత లోకేష్ గారు, అదేవిధంగా నాకు అత్యంత ఆప్తుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారి ద్వారా ప్రతి కార్యక్రమాన్ని ప్రతి సమస్యని మనం ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ప్రయత్నపూర్వకంగా లోటు లేకుండా చేస్తానని కూడా మీకు నేను మనవి చేస్తున్నా. మెయిన్గా ఆర్టీసీలో రిటైర్ అయిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కేవలం 1000 రూపాయలు, 2000, 3000 పెన్షన్ పొందడం చాలా దురదృష్టకరం. అలాంటి కార్మికులకు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న సామాజిక పెన్షన్ మరియు తెల్ల రేషన్ కార్డు లాంటి సౌకర్యాలు కల్పించడం కూడా మనం ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ విలీనం పేరుతో మనం చాలా కోల్పోయాం కార్మికులు. ఆ కోల్పోయిన విషయాలకి ఎంతో మన రాష్ట్ర కమిటీ వాళ్ళు ఆ సమస్యల పరిష్కారం కోసం చాలా కృషి చేయడం జరిగింది. వాళ్ళకి నేను హృదయపూర్వకంగా వాళ్ళు అభినందిస్తూ వాళ్ళ సేవను మనం మర్చిపోకూడదని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆర్టీసీలో కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని ఈ ప్రభుత్వంలో మనం సానుకూలంగా స్పందించడానికి మంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుంది. బీజేపీ కానివ్వండి, జనసేన కానీ, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఈరోజు చూపిస్తూ ప్రతి ఒక్క కార్మికుడికి ఏ విధంగా ఏ స్థాయిలో కూడా వెళ్తుంది. దాన్ని ఖచ్చితంగా మన అన్నమై కార్మికులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మన సమస్యల్ని పూర్తిగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనం పరిష్కారం దిశగా ముందుకు పోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర నాయకుల్ని ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు కానించి యువత ఉద్యోగ కల్పన కూడా మనం ప్రయత్నించాలి. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రత్యేకించి మహిళా కండక్టర్లు, మన డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, ఆర్టిజన్స్, శ్రామిక్స్ కూడా లైట్ డ్యూటీస్ ఇచ్చే విధంగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా వైద్య సౌకర్యాలు కూడా మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. మన అసోసియేషన్ సింగిల్ అసోసియేషన్గా నిర్మాణం చేయడానికి మనమంతా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు నూతన జోనల్ కమిటీ ఏర్పాటుకు కూడా అందరూ సహకరించి దానికి ప్రతి ఒక్క కార్మికులు కానీ, ప్రతి ఒక్క ఎన్ఎంఐ కార్యకర్త కానీ సహకరించి పెద్దలు రాష్ట్ర కమిటీ వారు చెప్పినట్టు కూడా నడుచుకోవాలని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా సమిష్టిగా సమస్యలపై ముందుకు వెళ్తాం. మీ అందరికీ నేను ఉంటానని కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రత్యేకంగా మహిళలు మన రోజు చాలా ఆకర్షణీయంగా జోనల్ మీటింగ్ రావడం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఏర్పడిన
ఏకైక కార్మిక శక్తి ఎన్నది. నేను అంతకుముందు నేను మీరే పార్టీలో ఉన్న మీరు అదేవిధంగా నన్ను మీరు గౌరవిస్తా నన్ను ఆదరించారు. నేను కూడా అదేవిధంగా మీతో ఉంటూ నడుస్తున్నాను, ఇక ముందు కూడా నడుస్తాను కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని రెండే పెద్దలు మన లుక్సన్ గారు, మన సోదరుడు, అదేవిధంగా అందరూ రాజు సహకరించి ఘనంగా నిర్వహించినందుకు వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. మొదలు చేయడం జరిగింది. గతంలో లోన్ మాఫీ 4 లక్షలు ఉంటే యావరేజ్గా ఈరోజు లోన్ మాఫీ రుణమాఫీ 9 లక్షలు చేస్తున్న ఘనత కూడా ఏపీఎస్. అదేవిధంగా సంఘ నాయకులు అవకాశం లేక మాట్లాడించడానికి సమయం లేకపోయినా